ఎవరు ఏమైనా అనుకోని నల్గొండ జిల్లాలో ఉన్న 12 అసెంబ్లీలో 11 గెలిపించరు, 2 పార్లమెంట్లను గెలిపించరు. ఎవరు కూడా 50,000కు తక్కువ మెజారిటీ రాకుండా గెలిపించరు. 50,000 రూపాయలు జేబులో లేని మందుల శాడల్ 50,000 ఓట్ల మెజారిటీతోనే ఈనాడు ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేలు గెలిపించిందంటే నల్గొండ ప్రజలు ఎంత చైతన్యవంతులో మీరు ఒకసారి ఆలోచన చేయండి. తెలంగాణ ప్రజలు నేను చెప్పదలుచుకున్నాను, నల్గొండ గడ్డ చైతన్యానికి మారుపేరు. ఈ ప్రాంతం సర్దార్ సర్వాయి బాపన్న గౌడు ఏలిన ప్రాంతం, ఈ ప్రాంతం దొడ్డి కుమరయ్య పోరాటం చేసిన ప్రాంతం, ఈ ప్రాంతం చాకలి ఐలమ్మ స్ఫూర్తి తీసుకున్న ప్రాంతం, ఈ ప్రాంతం రావి నారాయణ రెడ్డి, ఆరుట్ల కమలాదేవి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, బిఎన్ రెడ్డిలు ధర్మ భిక్షములు ఈ గడ్డ మీద నుంచి కొట్లాడిన ప్రాంతం. ఈ ప్రాంతం కొండా లక్ష్మణ్ బాబుజీ ఆనాడు తొలి తెలంగాణ ఉద్యమంలో మంత్రి పదవిని కాగితం ఇసిరేసి తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు పదవి తీసుకోనని త్యాగాలకు మారిపోయిన కొండా లక్ష్మణ్ బాబుజీ ప్రాతినిధ్యం వహించిన భువనగిరి ప్రాంతం ఈ నల్గొండ ప్రాంతం. మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసం రాజీనామా చేసి మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలోనే మంత్రి పదవి చేపట్టిన కోమటి